సాగింది. కిల్లా జాతరలో చెన్నూరు ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకటస్వామి పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. గాంధారి కిల్లా విశిష్టతపై ప్రముఖులు ఏర్పాటు చేసిన ప్రజా దర్బార్లో పాల్గొన్నారు. జాతర ప్రదేశాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని వివేక్ హామీ ఇచ్చారు. మైసమ్మ తల్లికి మొక్కులు చెల్లించుకునేందుకు తెలుగు రాష్ట్రాల ప్రజలే కాకుండా వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు తరలివచ్చారు. పోలీస్ నాయకుడు సరిగా లేదు, మాకు లైట్లు సరిగా లేవు, మాకు ఇక్కడ నీటి వ్యవస్థ సరిగా లేదు, టాయిలెట్స్ లేవు అని చెప్పి నేను లాస్ట్ టైం మీరందరూ కూడా క్వశ్చన్ చేయడం జరిగింది. మీ మాజీ ప్రెసిడెంట్ సదరణ మాట్లాడేటప్పుడు సార్ మీరు పోయిన సంవత్సరం వచ్చారు ఏం కాలేదు అన్నాడు. అంటే ఇది తప్పు కదా, అవునా కదా? ఇప్పుడు ఈ సంవత్సరము మనం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా నా చెరువు ద్వారా మనకి ఇక్కడ 44 లక్షల రూపాయలు ఖర్చు పెట్టడం. ఈ మెట్లైనా కానీ ఈ టాయిలెట్స్ చాలా బాగుండే. నేను ఇప్పుడు వచ్చేటప్పుడు చూసినాను, హైకోర్టులో ఒక పిటిషన్ ఇస్తారు ఎలక్షన్స్ కండక్ట్ చేయాలని చెప్పి. నేను కూడా కలెక్టర్ గారితో మాట్లాడి ఇదే చెప్పినాను. సుప్రీంకోర్టు ఏదైతే తీర్మానం ఇచ్చిందో 50% కార్పొరేటర్ పోస్ట్ అన్ని కూడా ట్రైబల్స్కి అలొకేట్ చేయాలి, రిజర్వేషన్ పెట్టాలి. దాంతోపాటు చైర్మన్షిప్ పోస్ట్ కూడా ట్రైబల్కి రిజర్వేషన్ పెట్టాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్మానం ఇచ్చింది. మన రాష్ట్ర ప్రభుత్వం తరఫున డిస్ట్రిక్ట్ కలెక్టర్ని కూడా